ఏమంటే సృష్టి అంతటిని దేంతో చేశారంటే వాక్యముతో, మాటతో. మీకు ఏమైనా చేత మీద ఒక కారు తయారు చేయండి మాటతో, కారు అయిపోతుంది కాక. బిఎండబ్ల్యూ కాదండి, ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్నాను మొన్న. బిఎంవి అనాలట. ఒక కారుని తయారు చేయండి మాటతో. చెప్తున్నాడు ఏమని, ఈ సృష్టిలో కనిపించేవన్నీ అదృశ్యమైనవన్నీ అదృశ్యమైన మాట చేత సృజించబడినది. మనిషి తయారు చేసింది కాదు. కొండలు, గుట్టలు, మెట్లు, భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు ఎవరు తయారు చేశారట? క్రియేటర్ క్రియేటెడ్ ద క్రియేషన్. సృష్టికర్త సృష్టిని సృజించారు. ఏమండి, ఫస్ట్ పేజీలో మనం నేర్చుకునే ఒక మంచి లెసన్ ఉందండి. ఏంటంటే, దేవుడు ఎన్ని రోజులు ఉన్నాయండి అందులో? 7 రోజులు సృజించాడు. ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. కానీ వినేవాడేవాడు? దేవుడు మాట్లాడడం ఏంటి? ప్రార్థన చేయడం అంటే ఏంటి? మనము దేవునితో మాట్లాడాలి. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? ఈ దినముల అంతమంది వాక్యం, తన కుమారుని చేత వాక్యం చేత మనతో మాట్లాడంటే బైబిల్. 7 రోజుల్లో ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ వినేవాడు ఎవడున్నాడు?